విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన దీక్ష చేపట్టారు. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ తీశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో తమకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం అయినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు 2017లో కళాక్షేత్రంలో మాతో మీటింగ్ పెట్టించి మీ వెన్నంటి ఉంటానని చెప్పారు. ఈ రోజుకి మళ్ళా ఆయన మాట కూడా మా పక్షాన లేదు. వారు మాత్రం డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ఆస్తులు అమ్మి పరిష్కారం చేస్తాము, బాధ్యులు డబ్బులు ఇస్తామన్నారు. విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రంలో కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, స్పెషల్ బ్రాంచ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, డీజీపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ తొంగున్నారని అడుగుతున్నా. మేము ర్యాలీ పెడితే రైల్వే స్టేషన్ చేసుకోమన్నారు. కాదు సోమవారం బొమ్మ దగ్గర నుంచి చేసుకోమన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు అయితే సిగ్గు లేకుండా నడి రోడ్ల మీద వాళ్ళు మీటింగులు పెట్టచ్చు.